మార్పు చెందాలి అని అంటే గనక ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన అది సాధ్యమైంది. దేవుని బిడ్డలారా, మరి ధర్మశాస్త్రము ఒక దొంగగా ఉన్నటువంటి వాడిని బలి అర్పించిన తర్వాత తన దొంగతనము యొక్క ఆ స్వభావాన్ని తీయలేకపోయింది. ఒక వ్యభిచారి ఆ వ్యభిచారపు యొక్క లక్షణమును వాడి హృదయంలోంచి తీయలేకపోయింది. నరహంతకుల యొక్క ఆలోచనలను ధర్మశాస్త్రము వారి హృదయంలో నుంచి తొలగించలేకపోయింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రము వారి హృదయపు ఆలోచనలన్నిటినీ, హృదయపు లోపల ఉన్నటువంటి పాపం అంతటిని కూడా ఆయన తీసివేసి ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చడం అనేది జరిగింది. గనుక దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడైతే పరిశుద్ధులుగా మార్చబడి